కేదారేశ్వర్ భగవానికి జయ నమః. పార్వతీపది హర హర మహాదేవ శంభో శంకర. భగవంతుడి కృపా కటాక్షంతో నిన్న 21 తారీఖు నుంచి మన ఆశ్రమంలో చాలా గురుపున్న సందర్భంగా మరి అఖండ నామస్వర భజన కూడా కీర్తన చాలా అయింది. మరి ఇవాళ రెండో రోజుగా భగవంతుడి కృపతో నడుస్తున్నది. మరి గురుపున్న సందర్భంగా మనకు 28 నాడు నైట్ దర్శనము, 29 నాడు మరి పాదపూజ కార్యక్రమాలు, అన్నప్రసాదం కూడా. ఇది రోజు 7 రోజుల కార్యక్రమం నిరంతరంగా నడుస్తుంది. ఇవాళ పొద్దున్నే మాకు మన బోధన సారు, మన సుదర్శన్ రెడ్డి సారు చాలా పవిత్రమైన ఒక వార్త మాకు అందజేశారు. వాస్తవంగా ఎప్పటి నుంచో మా ఆలోచన మరి కంటి హాస్పిటల్ కోసమని గతంలో ఒక 6-7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఆ ప్రయత్నం చేసిన విషయం ఇవాళ మాకు పొద్దున్నే వార్త చెప్పారు. మరి బోధన్ మా ఎమ్మెల్యే సాబ్ చాలా సుదర్శన్ రెడ్డి చాలా ముఖ్యమైన దీని వెనుక శ్రద్ధ మన కాంగ్రెస్ కార్యకర్తలు సారు అందరూ కూడా పట్టుదల ప్రయత్నంతో మన నిజామాబాద్ జిల్లాలో ఒక 6 ఎకరాల భూమి మరి అందజేద్దామని ఒక ఫోన్ చేసి చెప్పారు. చాలా చాలా సంతోషమైన వార్త. మరి దానికి గవర్నమెంట్ కూడా కొంచెము 11-12 లక్షల రూపాయలేమో నియమం పెట్టిందట. మరి కొంచెం ఎక్కువైతుందేమో అని కొద్ది ఆలోచన తప్ప, సరే భక్తులు తలుసుకుంటే ఏదన్నా అవుతుంది, భగవంతుడు తలుసుకుంటే ఏదన్నా అవుతుంది. మరి మనందరం కూడా పట్టుదల ప్రయత్నంతో ఈ కార్యక్రమం ఇచ్చిన దానికి రాబోయే రోజులలో మంచి హాస్పిటల్, నేత్రాలయం హాస్పిటల్ కానీ, విద్యాలయం కానీ ఇలాంటి యొక్క సమస్య కోసం మనకు 6 ఎకరాలు ఇచ్చారు. కాబట్టి వారి యొక్క ఇచ్చిన దానికి చాలా చాలా గవర్నమెంట్కు చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తూ, మరి అదే అడుగుజాడలో అదే నియమము అదే పద్ధతిలో మనం నడుద్దామని ఆశిస్తున్నాం. ఈశ్వరుడి కృపా కటాక్షంతో ఇది నిరంతరంగా కూడా మానవ సేవనే మాధవుడి సేవగా ఉండి మనం జీవితం తరించుకునాలని మీ అందరికీ విన్నపం చేస్తున్నాం. హరి ఓం తచ్చు, హరి ఓం తచ్చు.